జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తేయాలని ఎన్నో సంవత్సరాలు డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో డంపింగ్ యార్డ్ ఎత్తేయాలని డిమాండ్ ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. మనతో పాటు ఐఎఫ్టీ నాయకులు అనురాధ ఉన్నారు. ఈ జవహర్ నగర్లో డంపింగ్ యార్డ్ సమస్య ఎప్పటి నుంచో ఉంది. అక్కడున్న ప్రజలకు ఆరోగ్యాలు కావచ్చు చాలా సమస్యలు ఉన్నాయి. ఎలా దీన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నారు? డంపింగ్ యార్డ్ ఎత్తేయడానికి ఐఎఫ్టీ తరఫున మీరు ఎలాంటి పోరాటాలు చేయబోతున్నారు? దాదాపుగా 2001 నుంచి 3 డివిజన్లకే పరిమితమై రామ్కీ సంస్థతో ఆ రోజున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ 4 సంవత్సరాల కోసం చేసుకున్నటువంటి అగ్రిమెంటు 2001 నుంచి 2026లో ఉన్నాం. అంటే 21 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా కూడా ఇక్కడ చెత్తను వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ 3-4 ప్రభుత్వాలు మారిపోయినా కూడా ఆ రోజు నుంచి ఈ రోజుకు అవుట్ ఆఫ్ తెలంగాణలో ఉన్నటువంటి జనాభాలో ఒక 50% జనాభా హైదరాబాద్ నగర జనాభా. హైదరాబాద్ నగర జనాభా మొత్తం చెత్తను తీసుకొచ్చి అక్కడ డంప్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే గతంలో అనేక ఉద్యమాలు పోరాటాలు చేశాం. ఇప్పుడు ప్రజెంట్గా ఆ ప్రాంతంలో ఉండేటువంటి అవి లెఫ్ట్ పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు, బీజేపీని మినహాయిస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ భాగస్వామ్య సంస్థలుగా ఈ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీలో భాగస్వామ్య సంస్థలుగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒకటే డిమాండు, ఇప్పటికే ప్రపంచంలో చూసుకుంటే ఇది ఒక 4th ప్లేస్లో, ప్రపంచంలోనే 4th ప్లేస్. మిథేన్ వాయువు ఇంకా కొంత దాని తీవ్రత పెరిగిపోతే బ్లాస్టింగ్స్ జరిగేటువంటి అవకాశం కూడా ఉందని ఈ మధ్యకాలంలో ఒక సర్వేలు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ సందర్భంగా మేము పోరాట కమిటీగా వేర్పడి పార్టీలు జెండాలు అన్ని పక్కన పెట్టి సింగిల్ ఎజెండా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ని ఎత్తివేయాలని, ఆ ప్రాంతంలో ప్రత్యక్షంగా 20 లక్షల మంది జనాభాకు ఎఫెక్ట్ అవుతున్నటువంటి డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో ప్రజల జీవించేటువంటి హక్కు నిలబెట్టేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ అనేక ఉద్యమాలను ఇప్పటికే చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ 20 రోజుల కాలంలో ఇప్పటికే అన్ని బస్తీలలో అంటే ఎఫెక్ట్ అవుతున్నటువంటి ముఖ్యంగా గట్కేసార్, కీసర్, కాపురం మండలాలకు ఎఫెక్ట్ అవుతున్నటువంటి ప్రజలను సమాయత్తం చేయడం కోసం, ప్రజలను ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం కోసం ఇప్పటికే దాదాపుగా ఒక 10-12 రోజులుగా అన్ని బస్తీలలో పాదయాత్రలు నిర్వహిస్తూ ఉన్నారు. రోజు ఒక 150 మందితో 100 మందితో అన్ని బస్తీలలో పాదయాత్రలు, రౌండ్ టేబుల్, ఇప్పటికే పోస్టరు, కరపత్రము ఇవన్నీ ప్రచారం చేసి 26వ తేదీ రోజు ఇప్పటికే పర్యావరణవేత్తలతో, సైంటిస్టులతో అనేక అభిప్రాయాలు తీసుకుంటున్నటువంటి, ఎందుకంటే చాలా విచిత్రమైనటువంటి ప్రశ్నలు కూడా మా ముందు కూడా వస్తున్నాయి. అవును, ఇక్కడ వద్దంటున్నారు కదా, ఇంకొక దగ్గర వేసినా కూడా ప్రజలే కదా, వాళ్ళు కూడా అపోజ్ చేస్తారు కదా అనేటువంటి ప్రశ్నలు మా ముందుకు ఈరోజు అధికారులు తీసుకొస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, పరిష్కార మార్గాలను కూడా మనమే వెతకాలి. ప్రభుత్వాల దగ్గర ఆ ప్రణాళిక ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడికక్కడ నియోజకవర్గాల వారిగా వికేంద్రీకరణ చేస్తామా కానీ మొత్తంగా చెత్తను వికేంద్రీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది మేము ప్రధానంగా పరిష్కార మార్గాలను కూడా ఖచ్చితంగా మా పోరాట కమిటీ అనేక సూచనలు ఇప్పటికీ చేస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం చర్చిస్తే ఆ సూచనలు ప్రభుత్వంతో కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని చెప్తాం. ఇక రెండో విషయానికి వస్తే ఈరోజు గ్రౌండ్ వాటర్ ఒక 20 కిలోమీటర్ల మేర గ్రౌండ్ వాటర్ ఈరోజు పొల్యూడ్ అయినటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఇక ఆ ప్రాంతంలో ప్రజల జబ్బులకి, ప్రజల ఆరోగ్య సమస్యలు ఎంత భయానకంగా ఉంటాయంటే మహిళలకు గర్భస్రాలు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చిన్నపిల్లలకైతే, ఎందుకంటే నేను ఒక 15 రోజులుగా రోజు ఒక 20 రోజులుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ ఉన్నా కానీ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నటువంటి పరిస్థితి. అంటే రోజుకు 4 గంటలో 5 గంటలో ఉంటున్నటువంటి వాళ్ళకి ఇన్ని ఆరోగ్య సమస్యలు అక్కడ కనబడితే ఎలర్జీస్ వస్తూ ఉంటాయి, చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి, గర్భస్రావాలు జరుగుతుంటాయి, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తూ ఉంటాయి. సర్వ రోగాలు ఆ ప్రాంత ప్రజలు ఈరోజు డంపింగ్ యార్డ్ వల్ల ఎదుర్కొంటున్నటువంటి స్థితిని కనిపిస్తూ ఉంది. ఇక్కడికి రామ్కీ సంస్థ అనేక వాగ్దానాలు చేసింది. ఇక్కడ హెల్త్ సెంటర్స్ పెడతామని చెప్పింది, ప్రభుత్వాలు చెప్పారు, కానీ ఏ నివారణ చర్యలు కూడా ఈరోజు రామ్కీ సంస్థ తీసుకోవట్లేదు, అక్కడ ప్రభుత్వాలు కూడా తీసుకోవట్లేదు. రామ్కీ సంస్థ తన లాభాలే పరమావధిగా రామ్కీ సంస్థ వ్యవహరిస్తుంది. రామ్కీ సంస్థ ఇచ్చేటువంటి అనేక ముడుపులు ఈరోజు ప్రభుత్వాలను నడిపిస్తున్నటువంటి స్థితి కూడా కనపడతా ఉంది. అందుకనే ఇంత ఉచితంగా రామ్కీ సంస్థ లక్షల కోట్ల రూపాయల సంపాదనని సృష్టిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఖచ్చితంగా తేరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రజలు సమాయత్తం అవుతా ఉన్నారు. ప్రజలు ఖచ్చితంగా ఈ డంపింగ్ యార్డ్ ఎత్తేసే వరకు ఈ కమిటీ ఆధ్వర్యంలో పోరాడతారు అనేటువంటి విషయాన్ని చెప్తూ, అయితే ఇదే సమయంలో పోరాట కమిటీ మీద బురద జల్లే పద్ధతిలో, పోరాట కమిటీ మీద నిర్బంధాలను ప్రయోగించే పద్ధతిలో, లేదా ప్రజల మధ్యలో ఒక డిమార్కేషన్ తెచ్చే పద్ధతి కూడా ప్రభుత్వం విభజించి
పాలించే కుట్రలకు కూడా ఈరోజు రామ్కీ సంస్థ పాల్పడుతూ ఉంది. రామ్కీ సంస్థ పాల్పడుతుందంటే ప్రభుత్వాలు వాటి వెనకాల ఉన్నదనేది మేము చెప్పదలుచుకున్నాం. మేము బస్తీలలో ప్రచారానికి వెళ్తున్నప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఇప్పటిదాకా ఎవరొద్దని చెప్పారు. డబుల్ బెడ్రూమ్లు ఈ రాష్ట్రంలో ఇస్తూ ఉంటే ఆ కార్మిక నగర్లో కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి మేము వ్యతిరేకం కాదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నాం. మేము అంతిమంగా చెప్పదలుచుకుంది ఒకటేను, డంపింగ్ యార్డ్ని ఎత్తేసేంత వరకు కూడా ప్రజలు, ఎందుకంటే రాజ్యాంగం మనకు అనేక హామీలు ఇచ్చింది, ప్రభుత్వాలకు అనేక హామీలు ఇచ్చారు. ఈ నడిచినటువంటి అధికార మార్పిడి తర్వాత జరిగినటువంటి అనేక సోకాల్డ్ స్వతంత్ర భారతదేశంలో ఈ రోజుకు ప్రజలు జీవించేటువంటి హక్కును హరించేటువంటి హక్కు ప్రభుత్వాలకు ఎక్కడుందనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు జవహర్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక 20 లక్షలు, ప్రత్యక్షంగా 20 లక్షల మందికి ఎఫెక్ట్ అవుతున్నటువంటి ప్రజల జీవించే హక్కు కోసం ఖచ్చితంగా మేము ఉద్యమిస్తాం, కొట్లాడతాం, పోరాడతాం. ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమంలో ఉంటాం. ప్రభుత్వాలు ఎన్ని నిర్బంధాలను ప్రయోగించాలని చూసినా కూడా సమాధానం కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మేము చెప్తూ అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఎందుకంటే ఒక చిన్న విషయాన్ని గుర్తు చేసుకుంటా, ఇదే ఇప్పుడు ట్రిబ్యునల్లో తీర్పులు వచ్చినా ఇప్పటికే కోర్టులలో నడుస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయానా ఎంపీగా మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రోజు ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీకి అనేక కోర్టులో వేసినటువంటి స్థితి రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఉంది. అందుకనే అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీ పాత్ర ఏదైతుందో ఈరోజు అధికార పక్షంలో నీకు అనేక అవకాశాలు ఈరోజు ఉన్నాయి. అందుకని అవకాశాలను ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూనుకోవాలా. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కారు బేషాలకు పోకుండా ఈరోజు డంపింగ్ యార్డ్ని ఎత్తేయాలని, జీవించేటువంటి హక్కును, జవహర్ నగర్ ప్రాంతం ప్రజల జీవించే హక్కును కాపాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. 20 లక్షల మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒక డంపింగ్ యార్డ్ వల్ల. మరి ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదు? ఒక్క విషయం అండి, ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మమ్మల్ని మీరు గెలిపిస్తే మేము డంపింగ్ యార్డ్ సమస్యని శాశ్వతంగా నిర్మూలిస్తామని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకు ప్రజలు నమ్మారు. ఇప్పుడు చుట్టుపక్కల 15 లక్షల మంది దీనికి బలైపోతున్నారు. శ్వాసకోశ వ్యాధులు అయితేనేమి, ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ క్యాన్సర్ ఇవన్నీ వస్తున్నాయి. ప్రధానంగా నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. యాసిడ్ వర్షాలు కూడా పడవచ్చు ఆ చుట్టుపక్కల. మిథేన్ వాయువు అనేది కార్బన్ డైఆక్సైడ్ కన్నా చాలా డేంజరు. అది రోజుకి 10,000 మెట్రో టన్నుల మిథేన్ వాయువుని రిలీజ్ చేస్తుందంట. ప్రజలకి రాజ్యాంగంలోని ఆరోగ్యంగా, గౌరవంగా, ఆకలి లేని జీవితాన్ని ప్రసాదించింది రాజ్యాంగం. ఈరోజు చాలా అనామకమైన బ్రతుకులు బ్రతుకుతున్నారు. మాకు డంపింగ్ యార్డ్ ఎత్తి ఏంటంటే మీరే లేచిపోండి ఇక్కడ నుంచి అని అడుగుతున్నారు వాళ్ళు. నిజంగా ఈరోజు మూసీ సుందరీకరణ ఎవరు అడగలే. 1000 కోట్లు దానికి ఖర్చు పెట్టి టూరిస్ట్ సెంటర్గా చేసి అక్కడి నుంచి వచ్చిన డబ్బు పాకెట్లు నింపుకొని నెక్స్ట్ ఎలక్షన్లో ఆ డబ్బులు పెట్టి మళ్ళీ ఎలక్షన్లో సీట్లు కొనుక్కొని ఈ ప్లాన్లో సీఎం గారు ఉన్నారు. మూసీ సుందరీకరణ కాదు ఇక్కడ మాకు కావాల్సింది, జవహర్ నగర్ సుందరీకరణ. మీరు దాన్ని ఏం చేయాలి, వేరే చోట వేయమని కూడా మేము డిమాండ్ చేయలేదు. ప్రజా సమూహాలు ఉన్న చోట డంపింగ్ యార్డు విషపూరితమైనది, చాలా డేంజరు. మరి మనంత జనాభా ఉన్నటువంటి చైనా ఈ డంప్ని ఏం చేస్తుంది, ఎటువంటి శాస్త్రీయ విజ్ఞానం, ఎటువంటి సాంకేతిక విజ్ఞానాన్ని అది అమలు చేసి డంపింగ్ వల్ల, అంటే ఈ చెత్త వల్ల ప్రజలకి ఏ సమస్య లేకుండా ఎలా చేస్తుందో చైనా లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ తెలుసుకొని వచ్చి అది అమలు చేసి ప్రజల్ని రక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే స్టేట్ గవర్నమెంట్కి భవిష్యత్తు ఉండదు. 15 లక్షల మంది డైరెక్ట్ సఫరర్స్ ఇక్కడ ఉన్నారు. ఈ ఉద్యమాన్ని వాళ్ళ మెడలు వంచే వరకు మేము తీవ్రతరం చేస్తామని చెప్తున్నాం. డంపింగ్ యార్డ్ ఎత్తేమని డిమాండ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఒకవేళ ప్రభుత్వాలు ఆ డంపింగ్ యార్డ్ తీసేయడానికి రెడీగా ఉంటే ప్లేస్ ఎక్కడుంది? ఎస్, ఈ సమస్య ఇప్పుడు పాలకులు చెప్తున్నారండి. 2001లో ప్రారంభిస్తున్నప్పుడు జవహర్ నగర్లో డంపింగ్ యార్డ్, అంటే అది డంపింగ్ యార్డ్ కాదు, అక్కడ అల్వాలు కానీ, ఉప్పలు కానీ, మిగతా ప్రాంతాల్లో ఉన్న చెత్తనంతా కొంత మేరకు మేము ఎక్కడ వేయలేకపోతున్నాం, కొద్ది మాకు ప్లేస్ ఇవ్వండి, మేము తర్వాత దీన్ని తొలగిస్తామని చెప్పి నమ్మకంగా వంచి అక్కడ ప్రజలు మోసగిస్తూ అది ఈరోజు శాశ్వత డంపింగ్ యార్డ్గా మారిపోయిన పరిస్థితి. కాబట్టి మేమంటున్నాం అంటే తాత్కాలిక ఉపశమనం కోసం వచ్చి ఈరోజు శాశ్వతంగా అక్కడ డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేసి 1,50,00,000 మంది విసర్జించే చెత్తను మొత్తం ఈరోజు జవహర్ నగర్కి తరలిస్తున్నారే. అక్కడ ఆ పరిసర ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న అయితే ఈ యొక్క చెత్త డంపింగ్ వల్ల వచ్చే సమస్యలు ఏవైతున్నాయో 30 లక్షల మంది ప్రత్యక్షంగా బాధితులు అవుతున్నారు. దాని ద్వారా సహజంగా మరణించాల్సిన వాళ్ళు, సహజంగా వాళ్ళ యొక్క జీవన విధానం కొనసాగించిన వాళ్ళు అసహజ మరణాలతోటి అసహజ జీవన విధానాన్ని అనుసరిస్తున్న పరిస్థితి ఉంది. అందుకే భారత రాజ్యాంగం ఏదైతే జీవించే హక్కును కల్పించిందో, ఎక్కడైతే నివాసాలు ఉన్నాయో అక్కడ స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ప్రశాంతంగా
వాళ్లకు మంచి నీరు, గాలి, ఏదైతే నేల ఉందో అవన్నీ భారత రాజ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ 30 లక్షల మంది ప్రజలకు ఈరోజు ఆ హక్కులు లేవు. కాబట్టి మేమేమంటున్నాము, మాకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో ప్రాథమిక హక్కులు, వాటికి 30 లక్షల జనాభాకు మీరు సమకూర్చి పెట్టండి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ డంపింగ్ యార్డు ఆ ప్రాంత ప్రజలకు ఓట్లు దండుకోవడానికి ఉపయోగపడుతున్నాయే తప్ప శాశ్వత పరిష్కారానికి మార్గాలు చూపటం లేదు అని చెప్పినప్పుడు గతంలో మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారండి. 4 ప్రాంతాలు ఏర్పాటు చేశారు ఈ డంపింగ్ యార్డ్ను ఇతర తరలిద్దామని. కానీ ఏం జరిగింది అక్కడ? ఏ పార్టీ నాయకులు అయితే ఉన్నారో, ఏ ప్రతిపక్ష అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆ శ్రేణులు అక్కడ జనాన్ని, అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు మొబిలైజ్ చేసి మాకు ఈ పరిసర ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్ వద్దని భూ ప్రక్రియను ఆఫ్ చేశారు. భూ బదలాయింపు ఇవ్వలేదు. అప్పుడు ఏం చేయాలి అనే ఆలోచనతోటి మళ్ళా గుళ్ళలు పడి మళ్ళీ ఇదే డంపింగ్ వాడికి మళ్ళీ 330 ఎకరాలకు బదులు 400 ఎకరాలు, 390 నుంచి 400 ఎకరాలు మళ్ళీ ఇంకా కొన్ని ఎకరాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్న పరిస్థితి. అంటే దీన్ని ఏం చేయాలనుకున్నారు? ఆ చుట్టూ ఉన్న ప్రాంతం పొమ్మన లేక పొగబెట్టి ఆ ప్రాంత వాసుల నుంచి అక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. పెద్ద కుట్ర. వాళ్ళ నివాస ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టే కుట్ర పాలకులు చేస్తున్నారు. కాబట్టి ఎన్నికల సందర్భంగా ఇచ్చే హామీలు ఏవైతే ఉత్తుత్తి హామీలు కాదు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమని ఈరోజు జవహర్ డంపింగ్ యార్డ్ పోరాట కమిటీ, ఎత్తివేత పోరాట కమిటీలో డిమాండ్ చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ సమస్య ఆ ప్రాంత ప్రజలు అనుకుంటున్నారు కాదు, హైదరాబాద్లో ఉన్న 1,50,00,000 మంది ప్రజలకు సంబంధించిన సమస్య ఇది. రేపటి భవిష్యత్ తరాల కోసం గాలి, నీరు, నేల కలుషితమైతే ఇప్పుడు ఒక విషయం మా కన్వీనర్ గారు చెప్పారు. ఏమని చెప్పారు? ఒక ఆంధ్రప్రభ విలేకరి, ఆయన పేరు గౌరీశంకర్, వాళ్ళ వైఫ్ ఎలాంటి ఇంజెక్షన్ కూడా ఎలాంటి లేదు, కానీ వాళ్ళ భార్య వీళ్ళ హాస్పిటల్కి వెళ్తే అక్కడ నిమోనియా వచ్చి ఆమె చనిపోయిందంటే దానికి కారణం ఏంటంటే రోగాలు కూడా పెట్టుకుంటూ వస్తాయి. అసలు ఎన్ని టెస్టులు చేసినా ఏమి ఉండదు, కానీ చనిపోయే ముందు మాత్రం ఇవన్నీ బయటపడుతూ ఉంటాయి. అంత తీవ్రమైన అనారోగ్య సమస్యలు, అన్ని రకాల సమస్యలు. ప్రపంచం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ సమస్యల మీద అయితే అధ్యయనం చేస్తుందో, పరిశోధన చేస్తుందో, ఈరోజు జవహర్ నగర్లో అదే పరిస్థితులు ఉన్నాయి. అన్ని రకాల వ్యాధులు గుర్తుకొస్తాయి. అదండి. కాబట్టి వెంటనే దీన్ని ఎత్తివేయాలనేది అక్కడ ప్రజల డిమాండు. ఆ డిమాండ్ మేరకే మేమంతా కూడా అవసరం వస్తే ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు ఎక్కడ దాకానే వెళతామని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. నా పేరు రాజనరసింహ. నేను ప్రజాకళ మండలి 2 రాష్ట్రాలకు ఉపాధ్యక్షుడిని. ఈ డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ కూడా నేను ఒక బాధితునే. బాలాజీనగర్ పక్కపంటే యాప్రాల్లో ఉంటా. యాప్రాల్లో ఉండడం వలన కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు అక్కడ అందరూ ఇల్లు కొట్టురు, కానీ వాసన తట్టుకోలేకపోతున్నారు. అందుకే నేను ఒక బాధితునిగా కూడా, ప్రజాకళా మండలి నాయకునిగా, బాధితునిగా కూడా నేను అది ఎత్తిమని ఒక పాట రాసిన, అది నేను పాడినిపిస్తాను. అరే వద్దురో మనకొద్దురో ఈ డంపింగ్ యార్డు, వద్దురో మనకొద్దురో ఈ డంపింగ్ యార్డు వద్దురో, వచ్చెరో మనకొచ్చెరో కంపు వాసనొచ్చెరో, వచ్చెరో మనకొచ్చెరో కంపు వాసనొచ్చెరో, జవహర్ నగరు ప్రజలకు ప్రాణగండమంటారు, జవహర్ నగరు ప్రజలకు ప్రాణగండమంటారు, వద్దురో మనకొద్దురో ఈ డంపింగ్ యార్డు వద్దురో. తడిపొడి చెత్తనంట తట్టబుట్టలేసుకొని, తడిపొడి చెత్తనంత తట్టబుట్టలేసుకొని, తట్టబుట్టలెత్తుకొని చెత్త బండిలో పోస్తే, చెత్త బండి తీసుకొచ్చి చెత్త కుప్పలేసిపాయే, చెత్త బండి తీసుకొచ్చి చెత్త కుప్పలేసిపాయే, చెత్త కుప్పలేసిందంతా ట్రక్కులో తీసుకొచ్చి డంపింగ్ యార్డు లేచిపాయే, వద్దురో మనకొద్దురో ఈ డంపింగ్ యార్డు వద్దురో, వచ్చెరో మనకొచ్చెరో ఈ కంపు వాసనొచ్చెరో, జవహర్ నగరు ప్రజలకు ప్రాణగండమంటారు, వద్దురో మనకొద్దురో ఈ డంపింగ్ యార్డు వద్దురో. రామ్కీ సంస్థకు మంచిగా చెప్పుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వాసన వద్దని, ఈ రోగాల పాలవుడని, రోగాలేందిరో కండ్లేమో నలుసుడాయే, ఒలంత దురద పెట్టే, కంట్ల దుమ్ము పడితే నలుసుడాయే, ఒలంత దురద పెట్టే, లేనిపోని రోగాలొచ్చే అరే జీవించే హక్కు కొరకు చెత్త బండి చెత్త కుప్ప ఎత్తయ్యాలే, వద్దురో మనకొద్దురో ఈ డంపింగ్ యార్డు వద్దురో, జీవించే హక్కు కొరకు చెత్త బండి ఎత్తయ్యాలే, జీవించే హక్కు కొరకు ఈ చెత్త కుప్ప తీసేయాలే, జీవించే హక్కు కొరకు చెత్త డంపింగ్ యార్డు ఎత్తివేయాలి, వద్దురో మనకొద్దురో ఈ డంపింగ్ యార్డు వద్దురో.
చెత్త బండి తీసుకొచ్చి చెత్త కుప్ప ఎత్తేయాలి, చెత్త కుప్ప ఎత్తేసే వరకు పోరాటం చేయాలి. పోరాటం చేసేదాకా ఏ పని జరగదంట, పోరాటం చెయ్యాలి, అందరము కలవాలి. వద్దురో మనకొద్దురో ఈ డంపింగ్ యార్డ్ వద్దురో. నేను ఉమామహేష్, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీకి కన్వీనర్ని, సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శిని. ఇవాళ జవహర్ నగర్లో డంపింగ్ యార్డ్ని ఎత్తివేయాలని అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ, స్థానిక బస్తీ వాసులందరూ అన్ని రాజకీయ పార్టీలతోటి ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డంపింగ్ యార్డ్ వల్ల జరుగుతున్నటువంటి నష్టాలను, డంపింగ్ యార్డ్ ఎత్తివేయడానికి మనం చేయాల్సిన పనుల కోసం ఇవాళ ప్రజల్ని గత 20 రోజులుగా సుమారు 50,000 కరపత్రాలను పాదయాత్రల ద్వారా ప్రజల్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళను చైతన్యవంతం చేయడం జరిగింది. అందులో భాగంగానే 26 నాడు యాప్రాల్లో డిఎన్ఆర్ గార్డెన్లో, 26 నాడు శాస్త్రవేత్తలతోటి, పర్యావరణవేత్తలతోటి, హక్కుల సంఘాల నాయకులతోటి, అన్ని రాజకీయ పార్టీలతోటి సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సును జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మీలాంటి మీడియా వాళ్ళు కూడా ఆ సదస్సును జయప్రదం చేసి ప్రజల యొక్క సమస్యను ఈ ప్రభుత్వానికి తెలిసే విధంగా మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. జవహర్ నగర్ సమస్య ఇప్పటిది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది. ఇప్పటికిప్పుడు ఆ డంపింగ్ యార్డ్ ఎత్తేయాలంటే దానికి సరిపడా స్థలం ఎక్కడన్నా ఉందా? మీరు మీ పోరాట కమిటీ తరఫున గవర్నమెంట్కి ఏదైనా స్థలం సూచించాలా? అయితే ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు గల కారణాలు మీరు తెలుసుకోవాలి. అప్పుడు 2001లో ఈ జవహర్ నగర్ పరిధిలో ఉన్నటువంటి 3 మున్సిపాలిటీల చెత్తను మాత్రమే తీసుకొస్తామని అప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీ. దాన్ని ప్రజలు ఏమనుకున్నారు? 3 మున్సిపాలిటీలే కదా అని అనుకున్నారు. కానీ చిన్నగా నేడు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ ప్రజల 1.5 ప్రజల వ్యర్థాలను తీసుకొని వచ్చి అక్కడ పారవస్తున్నారు. మరి ఈ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్కి సంబంధించి జవహర్ నగర్ ప్రాంతం ఎట్లా దొరికింది ప్రభుత్వానికి? వేరే ప్రాంతాలలో దొరకలేదా? ఇది ఒక్కటే ప్రాంతం ఎట్లా దొరికింది అంటే ప్రభుత్వం అనుకున్నప్పుడు ఆ భూమి దొరుకుతుంది. ప్రభుత్వం ఇవాళ ఆలోచిస్తలేదు. కాబట్టి ఎక్కడైనా మనం ఏమంటున్నాం, ఇప్పుడు మీరు ఎత్తివేయండి అని మేము చెప్పట్లేదు. తీసుకొచ్చే చెత్తను వికేంద్రీకరణ చేయమని చెప్తున్నాం. ఎట్లయితే ఇప్పుడు 3 కమిషనరేట్లు ఏర్పాటు చేసిరో అట్లా ఆ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి చెత్తను సేకరించి అక్కడ దూరంగా ప్రజలు నివసించని 10 కిలోమీటర్ల దూరంలో ఆ చెత్తను పారవస్తే ఇంత గుట్టలాగా మారదు. ఈ గుట్టలాగా మారడానికి కారణం ఏంది? మొత్తం 1.5 జనాభాది. అదే నువ్వు కేవలం 20 లక్షలు 30 లక్షలు ఉంటే ఆ 5 సంవత్సరాల కాలంలో ఇంత గుట్టలాగా మారదు కదా. కాబట్టి వికేంద్రీకరణ చేయండి. చెత్తను శాస్త్రీయంగా ఎత్తివేసే విధానంలో చైనాలో అవలంబిస్తున్నటువంటి విధానం, జపాన్లో స్విట్జర్లాండ్లో అవలంబిస్తున్న విధానాన్ని మీరు అక్కడ పరిశీలించి ఆ విధంగా మనం చేయమని చెప్తున్నాం. మేము కూడా మా చెత్తను తీసుకొని వెళ్ళి వేరే ప్రజల మీద వేయమని చెప్పట్లే. అదేవిధంగా వేరే వాళ్ళ చెత్తను తీసుకొని వచ్చి మా మీద వేయమని చెప్పట్లేదు. ఎక్కడి చెత్త అక్కడనే సేకరించి అక్కడనే శుద్ధి చేస్తే ఇటువంటి సమస్య రాదని మేము చెప్తున్నాం. ఇక్కడైతే జవహర్ నగర్ చుట్టూ ఉన్న ప్రజలు రెడీగా ఉన్నారా? ఇప్పుడు మైక్ టీ వచ్చి మాట్లాడడానికి మేము రెడీగా ఉన్నాం. అక్కడున్న ప్రజలు అక్కడున్న సమస్య చెప్పడానికి రెడీగా ఉన్నారా? మీకు ఉదాహరణ చెప్తాం. మేము 10 నుంచి 20వ తేదీ వరకు మేము పాదయాత్రలు మొదలు పెడితే పాదయాత్రల సమయం సరిపోక కొన్ని కాలనీల వదిలి వచ్చి 21 నాడు 22 నాడు నేడు కూడా మా పాదయాత్రలు వాళ్ళే వచ్చి మా కాలనీలో పాదయాత్రలు చేయండి అని చెప్తున్నారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అది చైతన్యవంతం చేస్తున్నాం. కానీ మేము ఎక్కడ కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కాకుండా చట్టానికి లోబడే చేస్తున్నాం. ప్రజల చేతుల్లోకి ఉద్యమం పోతే మాత్రం ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నాం, రాజకీయ పార్టీలుగా మేము చేసే పోరాటంలో న్యాయం ఉందా లేదా ప్రభుత్వం ఆలోచించాలి. ఒకవేళ ఈ పోరాటంలో మమ్మల్ని కూడా ప్రజలు పక్కన పెట్టి వాళ్ళు పోరాటం చేస్తే మాత్రం ప్రభుత్వం ఇబ్బందికి ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం.